తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న వ్యక్తులకు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ రాజన్న ఉన్నాడు. రాజన్న వచ్చేసి ఒక బిచ్చగాడు. అన్న అడక్క తింటాడు. ఈ మాట చెప్పకూడదు, అన్న నా మనిషిలాగా, కానీ తెలియని మనుషులకు కూడా తెలుస్తుందని చెప్తున్నాను. అన్నని ఏమీ బాధ పెట్టట్లేదు. ఓకే రాజన్న, ఏం చెప్పాలనుకున్నావు? అన్న, ఇక్కడ ప్రజారాజ్యం కేసు అందరికీ మీ పిల్లలు పెళ్లి చేసుకొని పిల్లలు పెడితే ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు, ఎన్ని ఏళ్ళు పిల్లలు పుట్టారు, ఎన్ని ఏళ్ళు తల్లిదండ్రులు, మీ పేరు, మీ పంట పొలాలు మీ నాయన పేరు ఉంటాయి. మీ పిల్లల పేరు పెడితే మనమంగరాలు మనమరాలు పేరు రావు. ఎందుకు దేశానికి మట్టిపోయి అనేసి రాజు అనంతపురం జిల్లా. అన్న తాత పేరు ఉంటే మనవానికి వస్తుంది పొలము. అక్కడ మీ నాయన అన్నదమ్ములతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీ మీ తాత షేక్పల్లి అంట కదా, షేక్పల్లి ఇప్పుడు వేరే నీకు నైట్ పూట ఎవరో బిర్యానీ ఇచ్చినారని చెప్తే కదా ఆయన అది అనకూడదు. ఇచ్చినప్పుడు ఇస్తే ఎప్పుడో ఒకసారి ఇస్తారు, ఏదో ఒకటి అన్నం పెట్టి తెల్ల అన్నం ఇస్తారు, రైస్ ఇస్తారు, గుడ్డు ఇస్తారు అని రాదు. ఇచ్చిన పాపాలకు చెప్పుకోరాదు. ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకు స్వాగతం మంచిగా బాగుండాల. బాగుందా? బాగుంది, అన్నం బాగుండాలి, పెట్టే బాగుంటుంది. 50 రూపాయలకు కూడా వస్తుందా నా బిర్యానీ? నువ్వు అంటున్నావు బిర్యానీ కాదు, ఆయన హాఫ్ ప్లేట్ వస్తుంది. హాఫ్ ప్లేట్ ఫుల్ అంటే 100, హాఫ్ అంటే 50 అర్థం. అది మీకు అర్థం కాదు. అర్థం అంటే అర్థం భాగం అర్థం కాదు. అది వాళ్ళతోనే అంటే అట్లా పోతాయి వీళ్ళు పోతా అనకూడదు. వాళ్ళ పని ఇక్కడ రాజన్నతో అన్న గట్టిగా మాట్లాడు, ట్రాక్టరు ఆన్ అయింది అంటే అన్న మాట్లాడాను అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. అన్న కొద్దిగా గట్టిగా మాట్లాడు అన్న. మాట్లాడదా? ఆ ట్రాక్టర్ ఆ లారీ ఈ లారీ అవసరమా? మన లారీ ఎవరు లోడుకి మాట, లోడు మాట, చాడు మెట్ట, మెడికల్ ఆడింది ఊరి పేరైనా. అంత జెండా మీ ప్రైవేట్ బస్ పోతే వేలూరు బస్ అది పోతుంది అనంతపురం జిల్లా. నువ్వు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కర్ణాటక పోయినావా? కర్ణాటక రాయచూర్, తమిళనాడు, ఢిల్లీ నువ్వు అన్ని చూసినావో పోయినావా ఎప్పుడన్నా? నువ్వు అంత పెద్దవాడు చదువుకున్నవాడు నీ చూలే. నా ఊరు అనంతపురం జిల్లా తప్ప ఎక్కడ పోయి లేను. ధర్మారం, హిందూపురం, లాస్ట్ బార్డు. నాకు బాలకృష్ణ అయితే తెలియదు, పూలకృష్ణ ఒక బొమ్మ మీద పెట్టి పాట. రామరాబు కొడుకు ఉన్నంట రాజమేన వెళ్ళలేను, ఆటకాట చూడాలమ్మా గోను పాడు. చంద్రబాబు నా బూహ్నండి, నా బుకారం చేసేనండి. రామారావు ముఖ్యమంత్రి కింద మంత్రి రామారావు. జై ముఖ్యమంత్రి, జై జై ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి సందాల్ హాయ్ అబ్బోదికే గద్వాల్ 0, మహబూబ్నగర్ డౌన్, హైదరాబాద్ 0 డౌన్, ఢిల్లీ స్మెల్ డుల్లెస్ కట్టని డబ్బులు. గాంధీజీలకు జై. 100 మంది పిల్లలు కావాలి పెళ్లి అడిగితే కానీ చెల్లదేమంటే అమ్మాయి రాలే. సూటిగా అడుగుతున్నాను, సూటిగా చెప్పు అన్న. ఒక డైలాగ్ చెప్పన్నా, ఒక డైలాగ్ అన్న. నువ్వు చెప్తే డైలాగు నీకు పెళ్ళి అంటే బాగుంది, కానీ పెళ్లి కాలే. నిన్ను నైన్లో పెద్ద మంచి ఉంటే మాట్లాడి నా కొడుకు చెప్పినట్టు. అవును, మీ నాయనతో ఉంటే మాట్లాడితే బాగా మాట్లాడతాం. డైలాగ్ సింపుల్. ఎవరి కొడుకులు పుట్టి ఎందుకు దూరం పోయినారు డాష్ మృగంరాజ్ అన్నా. పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని ఒక డైలాగ్ అయినా. అయ్యో, పందులు ఫుల్లా వస్తే తిన్నికి వస్తే పందులు, సింహం చూస్తే పారిపోదు. జయంతి ఉంటుంది అది. నా పేరే రాజు, పులిరాజు. పులిందర పులిబిడ్డ లెక్కనే ఉంటా. అడవికి రాజు దొంగలే మనమే. దొంగలు తినేదిలే, పంట పండేదిలే. నేను దొంగను కాదన్నా, మనం దొంగలు అంటే వాళ్ళు దొంగలు అనుకుంటారు. అరే నేను దొంగని, అడవి దొంగనా? అడవి దొంగతనం చేస్తావు. అడవి దొంగ పంటలను కోసుకున్న తింటరి, నీళ్ళైనా పోసిరా, పాలమైన పిట్టలు రాజస్యం రేదురా. నీకు ఈ పడ తప్ప ఏ పడ రాదంటున్నారు బిడ్డ. అవు లడాయి బడాయి చేసేది తాగినోడు, కళ్ళు తాగి మందు తాగి సార తాగి ఎవడు సార తాగిరా. జై. ఎవడు నీ పట్ట సందగా ఆడే. నువ్వు ఆడే నీ డైలాగ్ ఒప్పరైనా నువ్వు అంటుండే నువ్వు మొత్తుకుని నా రాజన్న బిర్యానీ ఇచ్చిన వ్యక్తి ఏం చెప్పా? ఎవరు చెప్తారు అన్న? రాజన్న బిర్యానీ తింటావని తింటాపడినా ఏమన్నా చెప్పన్నా? బాధ అవుతుంది నాకు. ఏమన్నా నీ పేరే అనిల్ అంతా వైర్లెస్ అల్లినారనే. నాకు తెలియదు వైర్లెస్ అంటే. చదువుకునే వాళ్ళు వైర్లెస్ అంటే వైరల్ అల్లేదంటే నీ పేరే వస్తుంది ఎక్కువ. గాంధీకి డబ్బింగ్ ఫెయిలింగ్ అనంతపురం కోలీస్. ఇంకేం చెప్పినాడు అన్న అతను? నాకు ఇంగ్లీష్ ఇంకా చెప్తాను. ఇంకేం చెప్పినాడు అతను? ఏమంటారు మస్తుగా మాట్లాడదు. ఏం చేసావని
మాట్లాడు సంతగా పిల్లలు కాల పూగులు కాల సంసారం గుద్దల దమ్మున్న ఎంత పెళ్ళమున్నూరు మంది పెళ్ళయ్యా ఎప్పుడు కులాల పిల్లయ్యా తాన తగన తందన రైతుల పిల్ల